మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. గొల్లపల్లి అటవీ ప్రాంతంలో చెట్టు కింది నుంచి కదలలేని స్థితిలో ఉంది. చిరుతను దగ్గర నుంచి చూసేందుకు తండావాసులు క్యూ కట్టారు. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. రైట్, మనం విజువల్స్ లో క్లియర్ కట్ గా చూస్తున్నాం. చెట్టు కింద చిరుతపులైతే కనిపిస్తూ ఉంది. స్థానికులు గమనించారు, ఎటు కదలలేని స్థితిలో చిరుత ఉన్నట్టుగా తెలుస్తుంది. సో హుటాహుటిన అటవీ శాఖ అధికారులకైతే సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చెట్టు కింద నుంచి పులి కదలలేకపోతున్న పరిస్థితి అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో పులికి ఏమైనా అయిందా లేదంటే ఇంకా ఏమైనా జరిగిందా అనే దానిపై కూడా అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. సో మొత్తంగా పులిని బంధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ పులిని ఏం చేయాలి, ఎలా రెస్క్యూ చేయాలనే దానిపై కూడా అధికారులు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గొల్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం అయితే ప్రస్తుతానికి కలకలం రేపుతున్న పరిస్థితి. చెట్టు కింద నుంచి కదలలేని స్థితిలో అయితే చిరుత ఉంది. అటు గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకైతే సమాచారం అందించారు. చిరుత కదలలేని స్థితిలో ఉందనే సమాచారంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతవాసులందరూ కూడా చిరుతను చూసేందుకు క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్న తర్వాత ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయం అయితే తీసుకుంటారని తెలుస్తోంది. విజువల్స్ లో క్లియర్ కట్ గా చూడవచ్చు, పులి కదలికలైతే కనపడుతూ ఉన్నాయి. అస్వస్థత వల్ల పులి అక్కడి నుంచి వెళ్ళలేకపోతుందా ఏంటి అనేది మాత్రం పూర్తిగా తెలియట్లేదు. కానీ మెదక్ జిల్లాలో చిరుత సంచారం అయితే కలకలం రేపుతున్న పరిస్థితి. ఇక గొల్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుత స్థానికులకు ఒక చెట్టు కింద కనపడింది. అక్కడి నుంచి కదలలేని స్థితిలో పులి అయితే ఉంది. చెట్టు కింద నుంచి కదలలేని స్థితిలో ఉన్న చిరుతను చూసిన స్థానికులు అటవీ శాఖ అధికారులకైతే సమాచారం అందించారు. సో ఈ వార్త ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందడంతో పెద్ద ఎత్తున ఆ స్థానికులు అక్కడకు చేరుకుంటున్నారు.